చీరలమ్మ చీరలు, కంచి పట్టు చీరలు, సిల్క్ చీరలు, మీ అందాన్ని పెంచే చీరలు. ఇదిగో చీరలబ్బి. అమ్మా ఆగు. వస్తున్నా. అబ్బాయి చీరలు ఇలారా. అమ్మా వస్తున్నానమ్మా. ముందు నేనే పిలిచాను, నా ఇంటి ముందాగి నాకే చీరలు చూపించు. ముందు నేనే అరిచాను, నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు. ఓరే. నేను ఈ సెంటర్లో ఆగుతాను, మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. రండమ్మా. కంచి, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది, ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడిద మొహానికి కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేను అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి కొట్టుకోండి, మీ అమ్మ కడుపులు మాడ. ఓదే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాళ్ళు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో. సార్, ఈ సున్నిండు జంతుకులు నీకే సార్. ముందు నీ నోరు, తర్వాత డబ్బాలు మూసాయి. ఏడు దగ్గర తారులాడుతున్నారు చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పానా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? నలుగురు, నీతో ముగ్గురు. మేడకి వచ్చావు, చల్లగాలి ఇస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకీ పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తెచ్చుతావు. విమలా, నీకెన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలప్పుడు నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమండ్ షోరూమ్ తెలుసు కదా. రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్కి నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏయ్ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు. నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ. పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా, వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం. అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా, దేవుడు కరుణించాడు రా. ఎక్కడా? అటు చూడు.